మా ఊరు ఆ పల్లెటూరు ఎన్నడూ లేనిది. ఆ పల్లెటూరులో గుడి ముందు ధ్వజస్తంభం మీద రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి. ఇళ్లల్లో ఉన్న తులసి మొక్కల మీద పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి. పట్టపగలు మనుషులంటే ఏమాత్రం బెరుకు లేకుండా గుడ్లగూబలు ఊరి ఇళ్లల్లో ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అది అక్షరాల కన్నతల్లే. అది అక్షరాల పల్లెటూరే. ఇప్పుడు ఆ పల్లెటూరిలో మనుషులు నవ్వటం మర్చిపోయారు. మనుషులు తనివి తీరా ఏడవటానికి సదా యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఊర్లో నాగరికత పేరుతో మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో నీళ్లు తాగుతున్నారు. మోదుగాకు విస్తరాకుల బదులు బద్దకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు గొప్పదనంగా ఇళ్లకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో ఎవరికీ తెలియకుండా నగరపు యంత్రభూతాలు ఇంటింటికి చేరిపోయాయి. చాకలితో పని లేదు, వాషింగ్ మెషిన్ ఉంది. కుమ్మరితో పని లేదు, ఫ్రిడ్జ్ ఉంది. మంగలితో పని లేదు, షేవర్లు ఉన్నాయి. దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా చాకిరీ ఎవడు చెయ్యాలనే పేరుతో కుండీలల్లోకి మార్చేసి వారానికోసారి మొక్కలు చావకుండా నీళ్లు పడుతున్నారు. ఇంట్లో బర్రెల పాలని డైరీ ఫారంలకు పోసి మనుషులంతా బలం కోసం రోజుకో బి కాంప్లెక్స్ గోళీలని మింగుతున్నారు. మొగాళ్ళంతా బెల్ట్ షాపుల్లో ఖాతాలు పెట్టి క్వార్టర్లు తాగుతుంటే తెల్ల కార్డు వాళ్ళ ఆరోగ్యాలకు జవాబుదారీగా మారిపోయింది. ఇప్పుడు ఆ పల్లెటూరి నేల నిండా ఏదో విషాదం దాక్కుని ఉన్నది. చెట్ల ఆకులకు కూడా ఏదో గుర్తించలేని మాయదారి రోగం పీక్కు తింటున్నట్టు బ్రతకలేక బ్రతుకుతున్నాయి. కంది చేను, శనగ చేను, వరి చేను, జొన్న చేను అన్నీ రచయితల కన్నీళ్లతో పండుతున్నట్టు పంట ధాన్యంలో అంతా తాలుగింజలే. ఎటు చూసినా దిక్కు తెలియని స్తబ్దత, ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత, ఎటు చూసినా అర్థం కాని ఆమ్ల క్షారత. విత్తనాల్లో ఉండాల్సిన మాతృబిందువు కూడా ఎక్కడా ఎవరికీ కనిపించకుండా మాయం చేస్తూ ఏదో దుష్టశక్తి పల్లెటూర్లన్నింటినీ దురాక్రమించేసింది. రచ్చబండలేదు, ఊరి పెద్దలంటూ ఎవ్వరూ లేరు. పెద్దవాళ్ళంతా కొత్త తరాలకి వెర్రివాళ్ళైపోయారు. ఎవడికి వాడే గాంధీ గారు, ఎవడికి వాడే సూపర్ హీరో. అడ్డగోలుగా దొంగ వ్యాపారాలు చేసినోడు అడ్డదారిలో దేవుడైపోయాడు. పైకి రావాలంటే అడ్డదారినే రావాలంటూ రుజువు చేసిన అతడి దారిలో ఆ దేశాన్ని అమ్మటానికి యువకులంతా సిద్ధమైపోయారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ పని చేయకుండా ప్రభుత్వపు సొమ్ము తినే పనికిరాని మనుషులకు పనికి ఆహార పథకాలయ్యాయి. చదువు చెప్పే టీచర్లు పిల్లలకు తాము చదువు చెప్పుతున్నట్టు విపరీతంగా నటిస్తున్నారు. పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్టు విపరీతంగా నటించేస్తున్నారు. తమ పిల్లలు చదువు నేర్చుకుంటున్నట్టు తల్లిదండ్రులు విపరీతంగా నమ్మేస్తున్నారు. ఎటు చూసినా అంతా నటనే. నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా మాట్లాడకుండా అందరూ నటించటానికి అలవాటైపోయారు. పశువుల డాక్టర్ ఉద్యోగాన్ని చేస్తున్నట్టు నటిస్తాడు. మనుషుల డాక్టర్ కూడా ఉద్యోగాన్ని చేస్తున్నట్టు నటిస్తాడు. కూలీ పనికొచ్చిన వాళ్ళు కూలీ పని చేస్తున్నట్టు నటిస్తారు. పల్లెటూళ్ళు ఇప్పుడు అమాయకపు పల్లెటూళ్ళు కావు. పల్లెటూళ్ళన్నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లయిపోయాయి. ప్రతి మనిషి నటన నేర్చుకున్న మహానటుడే. పల్లెటూళ్ళల్లో ఒకప్పుడు గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండేవాళ్ళు. ఇప్పుడు హీరోలు లేరు. కన్న తల్లి కడుపులో ఉండగానే తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు చూసి చూసి పళ్ళు పటపటా కొరుక్కుంటూ పుట్టటమే విలన్లుగా పడుతున్నారు. మనుషులంతా తమ అసలు రూపాలను మర్చిపోయి మారువేషాలని అసలు వేషాలుగా చేసుకుని నటన తెలియని వాళ్ళని పిచ్చి వాళ్ళని ప్రచారం చేస్తూ సుఖంగా బతుకుతున్నారు. అర్ధరాత్రి దాకా వచ్చే నిద్రని ఆపుకుంటూ టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటైపోయింది. ఆంతరంగిక పీడ కలలు కంటూ నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు. బాహ్య శబ్దాలని చర్మేంద్రియాల ద్వారా వింటూ పగటి పూట కోడి నిద్రని అలవాటు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పంపు నీళ్ళొస్తున్నాయని వీధిపావుల్ని చెత్తా చెదారాలు వేసి మరీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఊరు తగలబడిపోయినా ఫైర్ ఇంజన్ రావాల్సిందే. అందరూ ఏడుస్తూ నీళ్లు లేక కట్టుబట్టలు నిలబడాల్సిందే. కరెంటు లేకపోతే అందరూ వీధిపావుల్ని పల్లెటూర్లలో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే. ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎప్పుడో పోయారు. అందరూ నేను బాగుండాలని కోరుకునేవాళ్ళే. నన్ను బాగు చేసేదే న్యాయం, నాకు లాభాన్ని తెచ్చేదే ధర్మం, నాకు డబ్బులొచ్చేలా చేసేదే నీతి.
పల్లెటూళ్ళలో కూడా మనిషి మనుగడకు అర్థాలు వ్యర్థాలు ఎప్పుడో అయిపోయాయి. ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వస్తుందా, ఎంత నొక్కేద్దామా అని ఆలోచించే వాళ్ళే అందరూ. పల్లెటూర్లు నాశనం అవ్వటానికి అగ్గి రాజేస్తున్నది ఎవరు? బుగ్గిపాలు అవుతున్నది ఎవరు? పల్లెటూర్లు నాశనం అవ్వడానికి మంటలు మండిస్తున్నది ఎవరు? మంటల్లో పడి నాశనం అవుతున్నది ఎవరు? ఇళ్లల్లో గడ్డివాములు లేవు, ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు. ధాన్యాన్ని అటు నుంచి అటే మార్కెట్కి పంపేసి స్టోర్ నుంచి కేజీ ₹2 బియ్యాన్ని తెచ్చుకొని మరీ పొదుపు చేసినందుకు ఆనందపడుతున్నారు. పాడి బర్రెను మేపే ఓపిక లేక చాలామంది పొట్లాల పాలు తెచ్చుకొని టీలు చేసుకుంటున్నారు. జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూర్చొని ప్రభుత్వం మాకేమీ చేయట్లేదని సామూహికంగా ఏడుస్తున్నారు. పల్లెటూళ్ళలో ఒకప్పటి ప్రాకృతిక హృదయంగత సంగీతం లేదు. నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద సౌందర్యమూ లేదు. ఒకప్పటి నిశ్శబ్దపు కవిత్వమూ లేదు. అనాదిగా కనిపించిన పురాతన ప్రేమత్వమూ లేదు. ఊళ్ళల్లో బావులు ఎండిపోయాయి. ఊళ్ళల్లో మనుషులు ఎండిపోయారు. ఊళ్ళల్లో చెరువులు ఎండిపోయాయి. పువ్వులు లేవు, పండ్లు లేవు. మనుషులు కేజీల లెక్కన అమ్ముడైపోతున్నారు. మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు. తారు రోడ్ల పక్కన పొలాలన్నీ రియల్ ఎస్టేట్ దెయ్యాల వెంచర్లు అవుతున్నాయి. పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన కాంక్రీటు ముళ్ళల పొలాలల్లో ఎటు చూసినా సరిహద్దు రాళ్లే దర్శనమిస్తున్నాయి. తరాలు మారకముందే చూస్తూ ఉండగానే పల్లెటూర్లకు వృద్ధాప్యం వచ్చింది. మనుషులందరూ బ్రతికుండగానే ఊరు మాత్రం కలేబరమైపోయింది. మనుషుల అస్తిత్వం అబద్ధమైపోయాక, ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక ఊర్లన్నీ అస్థి పంజారులుగా మిగిలిపోతున్నాయి. మనుషులందరూ ఆది మానవుల కాలం నాటికి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. భవిష్యత్తులో పల్లెటూర్లంటే కాలిపోయిన పున్నాగ వృక్షాలు, పాడుపడ్డ రామాలయాలు, నిర్జీవమైన ఉదయ సాయంకాలాలు మాత్రమే.